అలా కుడకలు ఉన్నాయి. అదే అవసరం పల్లెకి పల్లెకి డెబ్బైకి ఇస్తావా? 70కి మాత్రమే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూశారు కదండి. అంటే మేము మొన్నం దేవుడిని చేసుకున్నాం. అంటే ఎల్లారం పోషమ్మ ఉంటుంది మా సైడు, అక్కడికి వెళ్ళినాం. అంటే మీకు ఈ ఎల్లారం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంటే బెల్లంపల్లి దగ్గరలో ఉంటుంది. ఇక ముందు రోజు మాత్రం ఇక ఆ డే మొత్తం, అందుకే ఈ మధ్యలో వీడియోస్ పెట్టట్లేదు. అంటే ఇక ఆ రోజు మొత్తం మార్నింగ్ లేచి అంత సామాన్ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చే వరకు మాత్రం నైట్ అయింది. ఇక వేడివేడిగా అంటే మసాలాలు అవన్నీ ఇంట్లో ఉంటాయి కదండి పనులు, అవన్నీ చేసుకొని ఇక వేడివేడిగా రైస్ అండినా, ఇక చికెన్ పచ్చడి చేసింది ఉండి కాస్తంత ఆమ్లెట్ వేసుకొని ఇక అందరం అయితే అట్లా తినేసినాం. చూసారు కదండి. అంటే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా ఫుల్ పనులు ఉంటాయి. అంటే ఎవరైనా చేసే అంటే ఎవరైనా చుట్టాలకు చెప్పినా కూడా, వాళ్ళని రమ్మని చెప్పినా కూడా, అంటే వాళ్ళు వచ్చినా కూడా మనం వాళ్ళతో చేపియము. అంటే చేపిస్తే ఏమనుకుంటారో అనే ఫీలింగే ఉంటుంది ఎక్కువ. చేస్తే లేకుంటే లేదు అన్నట్టే ఉంటుంది. మా అంటే వచ్చినా కూడా మా అంటే అల్లం వెల్లిపాయలు తప్ప ఏం తీయరు అంతకుమించి. అంటే ఈ టిఫిన్ బాక్స్ మాత్రం, అంటే లాస్ట్ టైం నాకు అందులో కర్రీ పంపించారు కాబట్టి నేను పంపించాలని ఈ టిఫిన్ బాక్స్ మాత్రం మరీ గుర్తు పెట్టుకొని మరి అది అందులో పెట్టిన. చూసారు కదండి. అంటే మీకు ఇది నచ్చిందా? ఇది మాత్రం 1 kgది. ఇక్కడ కొంచెం డ్యామేజ్ వచ్చింది కానీ అంటే పర్లేదు, బాగానే ఉంది, కవర్ అయిపోద్ది. అవన్నీ సామాన్ మొత్తం నైటే చదువుకున్నాం. ఇక అక్కడికి వెళ్ళి చెట్టు చూసుకున్నాం. అంటే చెట్లు మాత్రం అస్సలు దొరకట్లేదు. చెట్టుకు మాత్రం 200 అన్నారు. అంటే ఇది మాత్రం మేమే ఓపెన్ చేసినాం. ఇక ముందుగా బోనం వండాలి కాబట్టి ఇక కట్టెల పొయ్యి మీద రెడీ చేసుకుంటున్నాం. అంటే రెడీ చేసేసినాం. అంటే వండుతున్నా కట్టెల పొయ్యి మీద. బయట మాత్రం బాగా అంటే తొందరగా మంట అంటుకోదు, అంటుకుంటే మాత్రం ఆరిపోదు, అంత బాగా మండుద్ది. అంటే ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదండి. అందరు వచ్చిండ్రు, ఎక్కడోళ్ళు అక్కడ ముచ్చట్లు పెడతాళ్ళు. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదండి. బోనం అయ్యేసరికి అందరు వచ్చే వరకు కాస్త టైం పట్టింది. చూసారు కదండి. అంటే ఇది వేడిగా అంటే ఒక్క చుక్క చేయి మీద ఏమో పడ్డది, ఘోరంగా వేడి. బెల్లం వేస్తున్నా, అయిపోయినట్టే బెల్లం వేసి. అంటే మీరు అంటే ఇట్లా బోనం వండేటప్పుడు మూత పెడతారా పెట్టారో కామెంట్ చేయండి. అంటే నాకు తెలిసి మాత్రం నేను ఎప్పుడు చేసినా అంటే అయ్యే వరకు మాత్రం మూత పెట్టా. అంటే చాలామంది అంటే పెట్టచ్చా పెట్టరాదని అక్కడ చిన్న డిస్కషన్ నడిచింది. చూసారు కదండి. బయట మాత్రం ఒక్కసారి మంట అంటుకుందంటే అయిపోద్ది. అంటే చాలా ఒక దాదాపు ఎన్నడో మొక్కుకున్న మొక్కు అది మాత్రం తీరింది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాం. అంటే సమ్మర్లో వెళ్దాం అనుకున్నాం కానీ ఇక ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఇక వెళ్ళాలని వచ్చినాయి కాబట్టి చేసేసినాం తొందరగానే. చూసారు కదండి. అన్నీ చదువుకున్నాం, బయలుదేరుతున్నాం. మీరు ఎక్కడన్నా ఇలా వెళ్తే కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం.
सक्का तुमसे नेट सार नहीं करा నేను పడతానా హాయ్ సంగ దాదాపు ఒక 12 years అవుతుంది. అంటే తిను మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు దాదాపు 12 years తర్వాత కలుసుకున్నాం. అంటే ఇక ఏది జరగలేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ కుదిరి కలిసి రావు కదా. ఇక అప్పటి నుంచి అంటే ఈ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి అంటే ఇప్పుడు ఈ ఒకేషన్లో ఇక్కడ కలుసుకున్నాం. డెబ్బైకి ఇస్తావా? 70కి మాత్రమే ఇదే ఈ 70కి ఒకడ వస్తుంది రా. ఆడు మొత్తము పైనుంచి తీసిండు మొత్తం పా. వంటలు మాత్రం అయిపోయినాయి. ఈవినింగ్ అయింది. చికెన్ మటన్ రైస్ అయిపోయింది. ఇక తినేవాళ్ళం తినడానికి రెడీ అవుతున్నాం. అంటే ఇక అందరు కూర్చోవడానికి మళ్ళీ సెట్ చేసుకోవాలి. వాటర్ అన్నీ తీసుకొచ్చి చూసారు కదండి. ఇక నాకు టైం దొరికినప్పుడు మాత్రమే వీడియో తీసిన. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఈవినింగ్ అయిపోయింది. అంటే అక్కడ నుంచి వెళ్ళే వరకు ఇక 7-7:30 అయిపోయింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు వీడియో గురించి ఏమనిపించినా ఒక చిన్న కామెంట్ చేయండి. అసలు లైక్స్ అసలు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతాను కాబట్టి నాకు అసలు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ లేదు. ఇక ఏదో గుర్తుండిపోతుంది కదా అని మాత్రం ఈ వీడియో తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మాత్రం నేను వేసుకొని తింటున్నా. లాస్ట్కు 2 మూలుగు బొక్కలు మాత్రం వేసుకొని తిన్నా. అంటే ఇక ముందు 1 day
ఆ రోజు ఇక మొత్తం తిరుగుతూ అంతే కలిసిపోయినట్టు అయినాం కాబట్టి తినాలనిపించలేదు. చూసారు కదండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి.